నమస్తే అండి. ఇప్పుడే మూవీ చేశాను. మా డైరెక్టర్ సార్ దేవరకొండల విజయ్ ప్రేమ కథ కింద హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ అని వేసినప్పుడు ఏంటి ఇది కొంచెం పిచ్చిగా ఉంది అనిపించింది, కానీ ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. అన్ఎక్స్పెక్టెడ్. ఒక మెసేజ్ ఇచ్చే రేంజ్ కాదు నాది. యాక్చువల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తే నన్ను ఎంకరేజ్ చేస్తారు కానీ మెసేజ్ ఇచ్చే రేంజ్ కాదు నాది. బట్ మా డైరెక్టర్ గారు రిసీవ్ చేసుకుంటారు ప్రజల మీద నమ్మకంతో, ఆడియన్స్ మీద నమ్మకంతో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అయింది. ఆయన సీరియస్లీ కొట్టేశారు, అర్థమైపోయింది. మొత్తం ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ నుంచి నేను ఇప్పుడు కాల్స్ చాలా మాట్లాడానండి. సెకండ్ హాఫ్ అదిరిపోయింది, సెంటిమెంట్ అదిరిపోయింది. ఇంకో గోరెంటాక్ సినిమా అవుద్దని చెప్పారండి. గోరెంటాక్ సినిమా ఎంత రెస్పాన్స్ వచ్చిందో సేమ్ అలానే. థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్ రెస్పాన్స్. మరి లైఫ్లో మర్చిపోలేను. ఫస్ట్ టైం నేను థియేటర్ రివ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా సినిమాని, నా టీంని ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలని, మనం తప్పకుండా ఈ సినిమాను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలి. ఆ మెసేజ్ని మనం కరెక్ట్గా క్యారీ చేయగలిగితే సొసైటీకి మనం ఎంతోమంది హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. టీం కూడా ఎంతో కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. ఎంతో ఓపికగా ప్రతి సీన్ కూడా ఎమోషనల్ వచ్చే వరకు కూడా ప్రేక్షకుడి కంట తడిపెట్టే కంపల్సరీ అనే ఏమో సక్సెస్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అదిరింది. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూసి మెసేజ్ని కరెక్ట్గా ఆఫ్ చేసుకొని వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఒక మంచి సినిమా, ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా. ఇట్లాంటి సినిమాలను ఆదరించాలి. ఎందుకంటే పొగ త్రాగితే ఫస్ట్ ప్రతి సినిమాలో పడేటువంటి ట్రైలర్ని సినిమా రూపంలో తీశారు వీళ్ళు. మౌర్యాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అట్లాగే కొత్తగా వచ్చినా కానీ మంచి ఎనర్జెటిక్ ఫైట్స్ తోటి, అద్భుతమైన డైలాగ్ డెలివరీ తోటి విజయశంకర్ ఆకట్టుకున్నాడు. మిత్రుడు గోవిందరావు చేసిన పాత్ర కూడా బాగుంది. మన్మథరావు గారు నిర్మాతగా చేసినటువంటి ప్రయత్నానికి గవర్నమెంట్ అవార్డు కూడా రావాలని యాజ్ ఏ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ మల్లెం వేణుమాధవ్, గిన్నీస్ రికార్డ్ హోల్డర్గా నా తమ్ముడిని ఆశీర్వదిస్తున్నాను మన్మథరావుని. అట్లాగే విజయశంకర్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అర్ధనారి సినిమాతో తన విశ్వరూపాన్ని చూపించిన మౌర్యాని ఈ సినిమాలో కంటతడి పెట్టించింది. ఆమె పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్లో ఒక గొప్పింటి బిడ్డగా ఉన్న ఆమె పేదరికంలో ఉన్నప్పుడు ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఎక్దం ఆ ముఖం మీద మొట్టమొదటితో సహా ఆమె సహజత్వంగా తీసుకున్న తీరు, దర్శకుని పనితీరుని, మేకప్ని అన్నిటినీ కూడా, ముఖ్యంగా మ్యూజిక్, సెకండ్ హాఫ్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఇట్లాంటి మంచి సినిమాలను ఆదరించాలని చెప్పి మరీ కోరుకుంటూ, ఉత్తమ అభిరుచి ఉన్నటువంటి ప్రేక్షకులు ఇట్లాంటి సినిమాలు లేపాలని చెప్పేసి మరీ విన్నవించుకుంటూ, విజయశంకర్కి, మన్మథరావు గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, గోవిందరావు గారు చేసిన సపోర్టు మీరందరూ కూడా పత్రికాముఖంగా కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ వెరీ బెస్ట్ టు దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. ఇది మంచి విజయం సాధించాలని మరీ కోరుకుంటున్నాను. మీడియా మిత్రులారా ఇట్లాంటి సినిమాలు సపోర్ట్ చేయండి, మంచి సినిమాలను ఆదరించండి, అవార్డ్స్ ఇవ్వండి ఇట్లాంటి సినిమాలు. మల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ. శివరాత్రి సందర్భంగా శివత్రి బ్యానర్ పైన విడుదలైన దేవరకొండలో విజయ్ ప్రేమగాథ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ ఈ మూవీలో ఉన్న మెసేజ్ డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా ఒక ఆడవాళ్ళు ఎట్లా బాధపడతారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఇందులో చాలా క్లుప్తంగా తెలియజేశారు. ఎందుకంటే పొగ తాగడం సమాజంలో మామూలుగానే ఉంది, ఎంత చెప్పినా అది వస్తుంది. బట్ ఆ తాగి పీల్చుకునడం ద్వారా ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నది ఇందులో క్లుప్తంగా చూపించారు. సో ఈ డెఫినెట్గా ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ప్రజలందరూ చూడాలి, ఆదరించాలి. అలాగే పెద్ద హీరోలు మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కానీ ఇటువంటి మూవీస్ని వాళ్ళు కూడా ఆదరించి ఇంకా ఇట్లాంటి మన మౌర్యాని ప్లస్ విజయ్ని కూడా ఆశీర్వదించాలి. వీళ్ళిద్దరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మౌర్యాని చాలా అద్భుతంగా నటించింది, అసలు చించేసింది సీరియల్. ఈ మూవీలో ఇట్లాంటి పాత్ర ఆడవాళ్ళని ఎంత గుండెలకు హత్తుకునే పైలాగా ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టేలాగా నటించినందుకు నేను గవర్నమెంట్ని తనకు ఉత్తమ నటిగా బహుకరించాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.